అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 'నేషనలిజం ఇన్ ఇండియా' అనే టాపిక్‌కి లాస్ట్ వీడియో ఇది. ఇంతకుముందు జరిగిన వీడియోస్‌కన్నిటికి సంబంధించినంతా కూడాను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూసండి. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే మనందరికీ కూడాను ఒక కామన్ ఎనిమీ ఉన్నారు. వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడాను ఒక్కటయ్యాడు. ఒక్కటయ్యి మనమంతా ఇండియన్స్ అనే ఫీలింగ్‌తో అన్నమాట బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్‌గా పోరాటం చేశారు. సో, ఈ పోరాటంలోన రకరకాల లీడర్స్ వచ్చారు. ఆ లీడర్స్‌లోనే గాంధీ ఒకరు. సో, ఈ గాంధీ అనేవాళ్ళు మూవ్‌మెంట్‌ని జరిపించారు. సో, ఇలా జరిపించిన కొంతకాలానికి మనం ఏం చూసామంటే, గాంధీ గారి ప్లాన్స్‌లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ చూసాం. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో చూసాం. ట్రైబల్స్‌లో ఎలా ఉంది, పీజెంట్స్‌లో ఎలా ఉంది, విలేజెస్‌లో ఎలా ఉంది, టౌన్స్‌లో ఎలా ఉంది చూసాం. దాని తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ కూడా చూసాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో ఒక్కొక్క ప్రజల్లో నేషనలిజం అనేది ఫీలింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు అనే దాంట్లో పీజెంట్స్ చూస్తాం. రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్, ఇండస్ట్రియలిస్ట్స్, వర్కర్స్, ఉమెన్స్, అదే రకంగా విలేజెస్, టౌన్స్ అన్నిటిని కూడా చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేదే ఈరోజు టాపిక్. సో, ఈరోజు ఏం మాట్లాడతామంటే ది సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ అంటే అందరిది కలిపి అనే ఫీలింగ్ అనమాట ఈరోజు ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడేద్దామా? వీటికి సంబంధించిన నోట్స్ కావాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంటది. దాంట్లో చూడండి. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ కానీ మీకేమైనా కావాలంటే అది మన యాప్‌లో ఉంటాయి. మీరు దానికి సంబంధించిన వీడియోస్ దొరికిస్తే హ్యాపీగా చూసేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే నేషనలిజం అనే పార్ట్ అనేది దేశంలోని అన్ని చోట్లకి పాకిపోయిందనమాట. దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడాను మనమంతా ఒక్కటే, మనమంతా యూనిటీగా ఉండాలి అనేది కలిపుంచేలాగా, మనందరిని బైండ్ చేసేలాగా, ఒక్కట్లే ప్లేస్‌లో ఉండేలాగా చేసి పడేసింది ఈ నేషనలిజం అనేది. సో, దేశంలో ఉన్న అన్ని పార్ట్స్ వాళ్ళకి కూడాను ఈ నేషనలిజం అనే ఫీలింగు, మనమంతా ఒక నేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడొచ్చే క్వెషన్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడాను ఏ రకంగా ఒక్కటి అనే ఫీలింగు ఎలా వచ్చింది? దీని వెనకున్న రీజన్ ఏమైంది అని అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రగల్స్. మనం ఇంతకాలం నుండి చాలా స్ట్రగల్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాం. ఇన్ని స్ట్రగల్స్ చేస్తూ వెళ్తూ ఉండడం వల్ల ఈ స్ట్రగల్స్ అన్నీ కూడాను యూనిటీ కోసమే చేస్తున్నాం కాబట్టి, అందరం కలిసే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేషనలిజం అనే ఫీలింగ్ అనేది పెరిగిపోయింది. ఇది మొదటి రీజన్ అయితే, రెండో రీజన్ అనేది మన కల్చర్. మన కల్చర్‌కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ పెద్ద రోల్ ప్లే చేసింది. ఎప్పుడైతే మన కల్చర్ అనేది స్టార్ట్ అయిందో ప్రజలందరూ కూడాను ఇమాజిన్ చేసుకున్నారు. మనమంతా ఒకటే కల్చర్‌లో ఉన్నాము. మనమంతా ఒకటే అనుకోని అనమాట. దీనికి సంబంధించినంత వరకు కూడా మన హిస్టరీ మనకు హెల్ప్ చేసింది. మన యొక్క కథలు మనకు హెల్ప్ చేసాయి. మన యొక్క సాంగ్స్ మనకు హెల్ప్ చేసాయి. మన యొక్క పాపులర్ ప్రింట్స్, సింబల్స్ ఇవన్నీ కూడాను మనమంతా ఒకటే అనేలాగా చేసాయి. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మాట్లాడతాను. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇమేజ్ గురించి మాట్లాడాలంటే భరతమాత. సో, భరతమాత అనే ఒక ఫోటో అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే భారతమాత అనే ఫోటో క్రియేట్ అయిందో హిందూస్ అందరూ కూడాను దేశాన్ని ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా, ఒక దేవతలాగా, ఒక శక్తిలాగా అనమాట పోల్చుకోవడం మొదలుపెట్టారు. సో, ఈ రకంగా మొదలుపెట్టారు. సో, ఇక దేశాన్ని ఒక దేవతలాగా చూసారు. అమ్మ, అవని, నేల తల్లి అని నిన్ను ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు ఎందుకని అనుకుని ఏ రకంగా నేల మీద మాట్లాడారో భారతమాత ముద్దు బిడ్డలం భారతదేశం కోసం పోరాడదాం అనుకొని ఈ మాట కూడా వచ్చింది. నా తల్లి దాస్య శృంఖలాలను తెంచాలి అనే ఉద్దేశం అనమాట ప్రతి ఒక్కరిలో కూడా పెరిగిపోయింది. ఈ భరతమాత ఫోటోని ఎవరు గీశారు, ఎవరు చేశారు మేజర్‌గా చూసుకున్నట్లయితే మీరు వందే మాతరం సుజలాం సుఫలం మలయజ శీతలం ఈ సాంగ్ విన్నారు కదా! ఆ పాట రాసింది బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. ఆయనే ఈ వందే మాతరంకి సంబంధించిన మదర్ ల్యాండ్ గురించి కూడాను రాశారనమాట. ఆయన యాక్చువల్లీ నావెల్స్ రాస్తుంటారు. ఆయన రాసిన నావెల్ పేరు 'ఆనందమత్తు'. ఈ 'ఆనందమత్తు' అనే నావెల్‌లోనే మొట్టమొదటిసారి భారతదేశాన్ని ఒక భరతమాతతో పోల్చడం అనేది మొదలుపెట్టారనమాట. ఈయనే స్టార్ట్ చేశారు ఈ క్రియేషన్ అనేది. సో, భరతమాత అనే పదాన్ని వాడటం, దీన్ని యూజ్ చేయడం అనమాట. ఈ నావెల్ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు కూడాను ఈ నావెల్ అంతటిని చదివి మన దేశం గొప్పతనము, మన భరతమాత అనుకుని అందరూ ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్ని ఇంకాస్త ఒక లెవెల్‌కి తీసుకొని వెళ్ళింది ఎవరంటే అబింద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు అభనీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళ అన్నయ్య అనమాట. సో, వాళ్ళ ఫ్యామిలీ కొద్దిగా పెద్దదే. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనుకుని ఆయన ఒక స్వామీజీ. సో, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పెద్ద రైటరు ప్లస్ పెయింటర్. ఇక్కడ అభనీంద్రనాథ్ ఠాగూర్ కూడాను మంచి పెయింటర్ అనమాట. ఈయన కూడాను ఇలా భరతమాత యొక్క ఫోటో వేశారు. భరతమాతని ఒక దేవతలా చూపించారు. ఆమె చాలా కామ్‌గా, చాలా కంపోజ్డ్‌గా, డివైన్‌గా, స్పిరిచువల్‌గా ఉన్నట్టు చూపించారనమాట. సో, ఎప్పుడైతే ఈ బొమ్మ గీశారో చాలామంది దీని అంతటిని కూడా మనసుకు హత్తుకున్నారనమాట. ఎప్పుడైతే మనసుకు హత్తుకున్నారో ఇక వీళ్ళందరూ కూడాను
మన నేషన్ని కూడాను ఒక మాతలాగా, ఒక తల్లిలా చూసుకున్నాం. మన తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అనుకుని మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడికొచ్చేసింది. అట్ ద సేమ్ టైమ్ రవివర్మ గారు కూడాను ఇలాంటి బొమ్మలన్నీ ఏశారు. చాలామంది నేషనల్ లీడర్స్ కూడాను వాళ్ళు పట్టుకున్న బుక్స్ పైన, వాళ్ళు వేసుకున్న పెయింటింగ్స్ పైన భరతమాతను పెట్టుకోవడం మొదలుపెట్టారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి పెయింటింగు చాలా పాతదుంది. ఆయన కూడాను ఈ రకంగా పట్టుకున్నట్టనమాట పెయింటింగ్ ఉంది. సో, ఇక్కడ క్లియర్‌గా ఏంటంటే ఐడియా ఆఫ్ నేషనలిజం అనేది క్లియర్‌గా ట్రావెల్ అయ్యింది. మొట్టమొదటిది నావెల్స్ రూపంలో, రెండోది పెయింటింగ్ రూపంలో, ఇప్పుడు మూడోదేంటంటే బుర్ర కథలు, యక్ష కథలు ఇలాంటివి మీరు వినే ఉంటారు. డాన్స్ ప్రోగ్రామ్‌లు ఇలాంటివన్నీ కూడాను. అలా ఫోక్‌లోర్స్ అంటారనమాట. సో, ఈ రకమైన ఫోక్‌లోర్స్ అంటే వీధుల్లోకి వెళ్ళి డాన్సులు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ చెప్పడాన్నే అనమాట ఈ ఫోక్‌లోర్స్ అంటారు. సో, ఇలాంటి వాటితోని కూడాను వీళ్ళేం చేస్తారంటే ఊరు ఊరు తిరుక్కుంటూ భారతదేశం మీద పద్యాలు పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, చిన్న చిన్న డాన్సెస్ వేసుకుంటూ, ప్రెజెంటేషన్స్ వేసుకుంటూ తిరిగేవాళ్ళనమాట. వీళ్ళు మన దేశానికి సంబంధించిన కొన్ని కథలు చెప్పేవాళ్ళు. వీరోచితమైన కథలు, శివాజీ గురించి చెప్పేవాళ్ళు. అదే రకంగా గొప్ప గొప్ప అశోకుడు గురించి చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ మన భరతమాత మీద కథలు చెప్పేవాళ్ళు. ఇలాంటి కథలన్నీ చెప్పుకుంటూ, మన కల్చర్ గురించి చెప్పుకుంటూ మేజర్‌గా తీసుకొని వెళ్లారు. ఏదైతే మన హిస్టరీ అనేది ఇంతకాలం వరకు కూడాను ఈ బ్రిటిషర్స్ అండ్ బయట వాళ్ళందరూ వచ్చేసి మన హిస్టరీని పాడు చేశారో, ఆ హిస్టరీ కాకుండా వీళ్ళు మన ప్యూర్ హిస్టరీని చెప్పడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఏమని ఫీల్ అయిపోయారంటే దెబ్బకి మనది కల్చర్ చాలా మంచి కల్చర్. మన యొక్క కల్చర్ గొప్పది. మన కల్చర్ మనం ఫీల్ అవ్వాలి. ప్రైడ్‌గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి కల్చర్ మనం ప్రిజర్వ్ చేసుకోవాలనేది కూడాను ఒక్కొక్కరు స్టార్ట్ చేశారనమాట. ఇకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏం చేశారంటే ఆయన కూడా స్పెషల్ వర్క్స్ చేశారనమాట. ఏవైతే పాత కల్చర్స్‌లోన, ఫోక్‌లోర్స్‌లోన మనకు సంబంధించిన డాన్స్ ప్రోగ్రామ్‌లు, పాటలు, చిన్న చిన్న రైమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడము, ఏవైనా మిత్స్ ఉంటే వాటిని తీసివేయడం ఇలా. అట్ ద సేమ్ టైమ్ నటేశ శాస్త్రి అనుకోండి ఈయన కూడాను మన సౌత్ ఇండియన్ సైడ్ అనమాట. ఈయన కూడా 4 వాల్యూమ్‌కి సంబంధించిన తమిళ్‌లోను కథలు రాయడం మొదలుపెట్టారు. ఇలా వీళ్ళందరూ కూడాను చిన్న చిన్న కథలు, వీధి ప్రెజెంటేషన్‌లు ఇలాంటి వాటికి సంబంధించిన కథలు రాయడము, మిగిలిన వాళ్ళందరూ కూడాను వాటిని తీసుకొని వెళ్ళడం ఇలా చేశారు. ఇది ప్రెజెంటేషన్. ఇది భారతమాత బొమ్మ పైన వీటిపైన కథల రూపంలో. దాంతో పాటుగా అందరికన్నా కూడాను చాలా ప్రైడ్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ కూడాను తయారు చేయడం మొదలుపెట్టారనమాట. సో, ఈ ఫ్లాగ్ అనేది సుమారు 20, 30 రకాల ఫ్లాగ్స్ తయారు చేస్తే దీంట్లో టెక్స్ట్ బుక్‌లో మనకి 2 రకాల ఫ్లాగ్సే ఇచ్చారనమాట. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే స్వదేశీ మూవ్‌మెంట్. మనం 1905లో అనమాట బెంగాల్ డివిజన్ కాకుండా ఒక మూవ్‌మెంట్ చేసాం. దాన్ని వందే మాతరం మూవ్‌మెంట్ అండి, స్వదేశీ మూవ్‌మెంట్ అని కూడా అంటారు. ఆ టైంలో ఈ గంజీ జెండాని చేశారు. ఇక్కడ చూడండి టోటల్ 8 ప్రావిన్సెస్ ఉంటాయన్నమాట. అంటే బ్రిటన్‌లోనే ఉన్న 8 ప్రావిన్సెస్ ఆ టైంలో. ఈ 8 లోటస్ అనే దానికి సింబల్. గ్రీను, యెల్లో, అదే రకంగా రెడ్ వీటికి సింబల్స్ అనమాట డిఫరెంట్ వాటికి. ట్రై కలర్ ఫ్లాగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ఈ క్రెసెంట్ అనేది ముస్లిమ్స్‌కి అయితే ఈ సన్ అనేది హిందూస్‌కి. ఇలా అన్నిటికి రిప్రజెంట్ చేసుకొని ఒక సింబల్ చేశారు. అట్ ద సేమ్ టైం గాంధీ గారు కూడా ఒక ఫ్లాగ్ తీసుకొని వచ్చారనమాట. ఆరెంజ్, వైట్, గ్రీన్ మధ్యలో చెరక. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చెరక ఇదంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గురించి చెప్పుకోవడానికి, నెక్స్ట్ మనమంతా కూడా సెల్ఫ్ హెల్ప్‌గా మనమంతా కాంట్రిబ్యూట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేటట్లుగా చేశారు. సో, ప్రెజెంట్ అయితే ఇదే ఫ్లాగ్ ఉంది మనకు కూడాను. పింగళి వెంకయ్య గారు తీసిన ఫ్లాగు. ఆ ఫ్లాగ్ ఏంటంటే ఆరెంజ్ అనేది సాక్రిఫైస్‌కి, వైట్ అనేది పీస్‌ఫుల్‌కి, గ్రీన్ అనేది అగ్రికల్చర్ ప్యాడీ పంటలకి, మధ్యలో అశోక చక్రం ఉంటది. ఇదనమాట ధర్మాకి సింబల్ అనమాట. 24 సింబల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఈ రకంగా సింబల్స్ తీసుకొని వచ్చారు. సో, సెల్ఫ్ హెల్ప్ మీద ఈ రకంగా. సో, ఈ రకంగా మనందరము కూడా ఎలా ఫీల్ అవుతున్నామంటే మనమంతా ఒక్కటి అనే ఫీల్ పెంచడానికి, నేషనలిజం పెంచడానికి మన జెండా, మన భరతమాత కూడాను రెడీ అయిపోయింది. దాంతో పాటుగా ఇంకొక మెయిన్ పార్ట్ పని ఏం చేశారంటే మన హిస్టరీని చాలామంది పాడు చేసేసారు. ఎందుకంటే మనల్ని ఒక చేతకాని వాళ్ళలాగా, మనకు అసలు ఏమీ తెలియదు అనేలాగా హిస్టరీ అంతా రాసి పడేశారు. కానీ మన ఎవరైతే నేషనలిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను హిస్టరీని బాగా చదవడం మొదలుపెట్టారు. మన హిస్టరీలో మనకు జరిగిన గొప్పవి సున్నాను కనిపెట్టింది ఎవరు, మ్యాథ్స్ని కనిపెట్టింది ఎవరు, అదే రకంగా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలను లెక్క పెట్టడం ఇలాంటివన్నీ మన పాతకాలంలో ఉన్న టెక్నాలజీ అంతటినీ కూడా తీసి హిస్టరీని వీళ్ళు కూడా రాయడం మొదలుపెట్టారు. ఇదంతా చదివిన వాళ్ళందరూ కూడా ఏమని ఫీల్ అయ్యారంటే ఇంతకాలం మన ఇండియాకి ఇన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ ఉండేసి మనం ఏదో వీళ్ళకన్నా తక్కువలాగా ఫీల్ అవుతున్నాం, అది రాంగ్ అనే విషయం అందరికీ తెలిసింది. ఇక నుంచి కూడా ఇండియన్ అని చెప్పుకోవడానికి అందరూ కూడా చాలా గట్టిగా చాలా బాగా డెవలప్ అయ్యినట్టు ఫీల్ అయ్యారంట. అందరూ కూడా చాలా ప్రైడ్‌గా ఫీల్ అయ్యారు. మన ఆర్కిటెక్చర్ గురించి, మన మ్యాథమెటిక్స్ గురించి, మన సైన్స్, మన రిలీజన్, మన కల్చర్, మన ఫిలాసఫీ, మన క్రాఫ్ట్స్, ట్రేడ్, ఫ్లరిస్డ్ వీటన్నిటి గురించి కూడాను బాగా డెప్త్‌గా చేసి బుక్స్ రాశారు. సో, ఎవరెవరు రేటెడ్ చేశారు, ఎవరెవరు ఏం చేశారు అంతా కూడాను. సో, ఇది ఈ రకంగా మనందరికీ కూడాను మన కల్చర్ అంటే, మన హిస్టరీ అంటే ఒక్కొక్కరికి కూడాను రక్తం మరిగింది, ఊపిరి పెరిగింది. అందరికీ కూడాను మన దేశం అంటే చిన్న దేశం కాదు, మనం కూడా చాలా టాలెంటెడ్ అనుకున్న విషయం అందరికీ తెలిసిందనమాట హిస్టరీ నుండి కూడాను. సో, ఇవన్నీ కూడాను ఏం చేశాయంటే మన దేశం పైన మనకు ప్రేమ కలిగించింది.
ఓకేనా, కలిగించి మన ఇండియాలో ఉన్న ఈ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అన్నీ కూడాను ఇప్పుడు కూడాను మళ్ళీ అలాంటి ఇండియాని మనం తయారు చేసుకుని అంటే ఈ బ్రిటిష్ ఇన్వేర్స్ని వెళ్ళగొట్టాలి అనే ఫీలింగ్ చేసుకొని వచ్చేసి ఈ రకం తీసుకొని వచ్చింది. అయితే ఇదంతా బాగుంది, కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మన హిస్టరీ గురించి మాట్లాడితే మేజర్గా ఏ హిస్టరీ గురించి మాట్లాడతారంటే ఎప్పుడో వేదిక కేజెస్కి వెళ్ళిపోతారు, లేకపోతే అశోకుడికి, లేకపోతే శివాజీకి. వీళ్ళందరూ కూడా హిందూ మహారాజులు. ఎప్పుడైతే హిందూ మహారాజుల గురించి మాట్లాడితే ముస్లిమ్స్, అదే సిఖ్స్, క్రిస్టియన్స్ ఇలాంటి కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా సైడ్ అయిపోద్ది. నెక్స్ట్ భరతమాత ఇలాంటి ఫోటోలు చేశారనుకోండి, దాన్ని ఒక హిందూ మాత్రం చూపిస్తారు, అంటే హిందువులకు మాత్రమే తెలియలా చూపించేలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఇలాంటి ఐకోనోగ్రఫీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మిగిలిన గ్రూప్స్కి కూడా సైడ్కి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా. ఓకేనా, ఈ రకంగా. సో ఇదంతా కూడా ఏం చేసిందంటే నేషనలిజం అనే ఫీలింగ్ తీసుకుని వచ్చింది. ఇంతటితో నేషనలిజం అనే ఫీలింగ్ అనేది మనందరిలో ఎలా పెరిగింది అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, కన్క్లూజన్గా ఒక్క మాటలో చెప్పాలంటే, బయట దేశాల్లో నేషనలిజం అనే ఫీలింగ్ ఎలా వచ్చింది, వాళ్ళంతా ఒకటే లాంగ్వేజ్, ఒకటే దగ్గర నుండి వాళ్ళ యొక్క రేస్ ఉంటుంది, నెక్స్ట్ ఒకటే టైప్ ఆఫ్ కల్చర్, కాబట్టి వాళ్ళు ఎలా వచ్చింది. కానీ మనకు మాత్రం ఒకటే కల్చర్ కాదు, ఒకటే రకమైన రేసు కాదు, ఒకటే రకమైన క్యాస్ట్ కాదు, ఒకటే లాంగ్వేజ్ కాదు, ఇన్ని కాకపోయినప్పటికీ మనమంతా ఒకటే అనే ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, పాయింట్ 1, ఈ బ్రిటిష్ పర్స్ పైన ఉన్న కోపము మనందరినీ యూనైట్ చేసి అన్ని క్లాసెస్ని యూనైట్ చేసి ముందుకెళ్ళేలా చేసింది అనమాట. ఈ రకంగా ముందుకెళ్ళడానికి, ఆర్గనైజ్డ్గా ముందుకెళ్ళడానికి హెల్ప్ చేసిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ రాకముందు వరకు ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయేవాళ్ళు, కానీ ఒక ఆర్గనైజ్డ్ మూమెంట్స్ అనేవి జరిపించడానికి అంత క్రెడిట్ అంతా కూడా మహాత్మా గాంధీ గారికి తీసుకుంది. ఈవెన్ మహిళలు కూడా వచ్చేసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈయన యొక్క గ్రేట్నెస్ ఎంత గొప్పది అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మూమెంట్స్ అన్నింటినీ కూడా ఏమైందంటే మనందరికి కూడాను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనందరికీ కొన్ని యూనిటీ, మనమంతా ఒకటి ఇండియన్స్ కాబట్టి ఒకలాగా ఉండాలి అనేది తీసుకొని వచ్చింది అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి యాస్పిరేషన్స్, మనందరి ఎక్స్పెక్టేషన్స్ ఈ మూమెంట్ వైపుగా వెళ్ళిపోయి మన ఇండియాకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుందో ఇలాంటి యాస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మనందరికి తీసుకొని వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. మేజర్ది ఏంటంటే ప్రతిసారి మనం అబ్జర్వ్ చేస్తే రిచ్ పీజెంట్స్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే పూర్ పీజెంట్స్ ఒప్పుకునే వాళ్ళు కదా, పూర్ వాళ్ళని సపోర్ట్ చేసామనుకుంటే రిచ్ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కదా, ఇండస్ట్రియల్ని సపోర్ట్ చేస్తే వర్కర్స్ ఒప్పుకునే వాళ్ళు కదా, వర్కర్స్ని సపోర్ట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు ఒప్పుకునే వాళ్ళు కదా. అంటే ఇక్కడ మన ఇండియాలో అనమాట రకరకాల వాళ్ళకి రకరకాల గొడవలు, క్యాస్ట్ బేస్డ్గా అంబేద్కర్ లాంటి వాళ్ళకి గొడవలు ఉండేవి, రిలీజన్ బేస్డ్గా మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళకి గొడవలు ఉండేవి. అంటే మన ఇండియాలో చాలా డిఫరెన్స్ వచ్చేవి. కానీ ఇక్కడ కాంగ్రెస్ చేసిన గొప్ప బ్యూటిఫుల్ పని ఏంటంటే ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా సరే ప్రతి ఒక్కరి డిమాండ్ కూడాను నెరవేరేటట్లు, అందరికీ కలిసి ఉండేటట్లు, ఎవరు కూడా సపరేట్ అయిపోకుండా, ఏలియనేట్ అయిపోకుండా, మేము సపరేట్ అనే ఫీలింగ్ రాకుండా అందరిని కలిపి ఉంచడానికి చాలా గట్టిగా కష్టపడింది అనమాట కాంగ్రెస్. పాయింట్ ఈ విషయానికి అందరూ చప్పట్లు కొట్టచ్చు. సో ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మనకి ఏమైంది, అందరం కూర్చుందాం, మన అంతా ఒకటరా ఉండండిరా అనుకున్నాను అనమాట. ఎప్పుడు కూడాను ఒకరి డిమాండ్స్ మాత్రం పెరగకుండా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేలా చేశారు. పాయింట్ 1. సెకండ్ ఏంటంటే ఇది మేజర్గా కూడాను ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మన యూనిటీలో చాలాసార్లు ఫెయిల్ అయిపోయాం, చాలాసార్లు కింద పడ్డాం, చాలాసార్లు. ఎందుకంటే మనం యూనిటీ అని ప్రతిసారి కూడాను ఆ యూనిటీ బ్రేక్ అయిపోయేది. సో మన దాంట్లో కూడా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి మతాల మధ్య గొడవలు జరిపోయి, క్యాస్టెస్ మధ్య గొడవలు జరిపోయి. ఇది ఎలా ఉంటుందంటే మనము ఏదో సాధిద్దాం అనుకుని కాస్త పైకి వెళ్తూ ఉంటాం. ఇలా పైకి వెళ్ళిన తర్వాత మన మధ్య గొడవ జరిపోయి కింద పడిపోతూ ఉంటాం. మళ్ళీ ఏదో సాధిద్దాం అనుకుని ఇంకా ముందుకు యూనిటీ కోసం వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఏదో గొడవ జరిగి ఇలా కిందకి పడిపోతూ ఉంటాం. కానీ మళ్ళీ ఈసారి ఏంటంటే సాధిస్తూ ఇలా పైకి వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ పడిపోయిన ప్రతిసారి కూడాను అంతకన్నా పై లెవెల్కి ఎదిగాం, ఈసారి పడిపోయిన ప్రతిసారి కూడా అంతకన్నా పై లెవెల్కి వెళ్ళాం. సో ఈ రకంగా మనం పడ్డాం లేచాం ఇలా పైకే ఇలా ప్రతిసారి కూడా పైకి వెళ్తున్నాం అనమాట. ఇదే జరిగింది మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడాను. మన మధ్య ఎన్నో డిస్యూనిటీ జరిగినప్పటికీ కూడా మొత్తానికి మారిపోయాం. సో మన ఇండియాని ఈ రకమైన గొడవలు కూడా మనకు బెస్టే చేసాయి. ఎందుకంటే ఈరోజు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, మలయాళంకి సంబంధించిన కేరళ, గుజరాత్, ఇన్ని రాష్ట్రాలు డిఫరెంట్, ఎవరి కల్చర్ తగ్గట్టు వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడాను వాళ్ళ యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఇచ్చేలా ఈరోజు ప్రజెంట్ ఎంత డైవర్సిటీగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ రకమైన స్ట్రగల్స్ జరగడమే ఈరోజు మన ఇండియాకి ఎంత యూనిక్ పొజిషన్ తీసుకుని వచ్చింది. సో మన ఇండియాని ఒక గ్రేట్ నేషన్గా, మన ఇండియాని ఒక డిఫరెంట్ నేషన్గా ఎమర్జ్ చేయడానికి, ఒక్కొక్కరికి కూడా డిఫరెంట్ వాయిసెస్ రావడానికి ఈ కొలోనియల్ రూల్ హెల్ప్ చేసింది. ఈ గ్రూప్స్ అన్నీ కూడా, ఈ గొడవలన్నీ కూడా హెల్ప్ చేసాయి. సో ప్రజెంట్ ఈరోజు ఇవన్నీ
ఈరోజు దేశం ఈ రకంగా ఉంది, ఇన్ని వాయిస్ ఇంత రకంగా ఉందంటే ఆ రోజు జరిగిన ఆ గొడవలే. సో ఏదేమైనప్పటికీ కూడాను ఈరోజు మనమంతా కూడాను ఒక్క నేషన్‌గా మనమంతా కలిసి ఉన్నాము. కలిసి ఉండి మనమంతా కూడా ఒకటే నేషన్‌గా ముందుకు వెళ్తున్నామనమాట. ఇది జరిగింది జస్ట్ బికాజ్ ఆఫ్ నేషనలిజం. సో కింద పడినప్పటికీ కూడాను, ప్రతి మూమెంట్‌లో కింద పడిపోయినప్పటికీ కూడాను మనమంతా ఒకటే అనే నేషన్ అనే ఫీలింగ్ అందరిలో నాటుకుపోతుంది ప్రతిసారి కూడాను. వెళ్తున్న ప్రతిసారి కూడాను. నాన్ కోఆపరేషన్‌లో కూడా అంతే. సివిల్ డిసోబీడియన్స్‌లో కూడా అంతే. ఆ తర్వాత ఇచ్చే ప్రతి మూమెంట్‌లో కూడాను ఫెయిల్ అవ్వచ్చు. కానీ మనమంతా ఇండియన్స్ అనే ఫీలింగ్ పెరిగిపోతుంది. నేషనలిజం అనే ఫీలింగ్ అనేది పెరుగుతూ వెళ్తూనే ఉంది. ఇది ఎలా అంటే ఒక బాల్‌ని కింద కొట్టండి, తిరిగి పైకి లేస్తది. అది మట్టి ముద్దను కింద కొట్టండి, అలానే ఉండిపోద్ది. మనం బాల్ లెక్క కిందకు ఉండిపోయాం. పడి లేచిన కెరటం లెక్క ప్రతిసారి కూడా నేషనలిజం పెరిగింది. అందుకే నేషనలిజం అనే ఇండియా అనేది ఎవడైనా సరే ఇక్కడి నుంచి కూడా ఈ దేశం హిందువులది మాత్రమే, ఈ దేశం జస్ట్ ముస్లిమ్స్ మాత్రమే అనుకుని ఎవడని అంటే అటు చెప్పుతో కొట్టాను డైరెక్ట్‌గా. ఎందుకంటే ఈ దేశం అనేది అందరూ కలిసి సాధించుకున్నది. ఈ దేశం అనేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ రోజు అక్కడ పోరాడితేనే వచ్చిందనమాట. సో ఇది డిఫరెంట్ వాయిసెస్‌ని రైజ్ చేస్తేనే ఆ కొలోనియల్ గవర్నమెంట్‌ని ఎదిరించింది. సో ఈ దేశం ఎవడొక్కడి తొత్తు కాదు, ఎవడొక్క వాయిసు కాదు. సో నేషన్ అంటే ఇక నుంచి కూడా హిందువులది మాత్రమే. జస్ట్ ఎవరైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నారో వాళ్ళకి ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అంటారు కదా, అదంతా రాంగ్ అనమాట. ఈ లెసన్‌తో మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఓకేనా? గవర్నమెంట్‌ని ప్రశ్నించేస్తే వాడు దేశద్రోహి అయిపోడు. ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ ఇండియనే. ప్రతి ఒక్కడు కూడా నేషనల్ పార్టీ అనమాట. ఓకేనా? ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనుకుని ఒక చిన్న టాపిక్ ఉంది. అది ఎక్స్ట్రా టాపిక్. దాని గురించి చెప్తా. లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడాను ఎందుకు ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గురించి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, లెసన్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఎత్తు. ఇది ఇంత ముందు వరకు లెసన్ అంతా కూడా థియరీ అయితే, ఇప్పుడు మాత్రం ఇది అప్లికేషన్ అనమాట. సో ఏంటి అప్లికేషన్? ఎందుకు ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్? మన ఇండియాలో డిఫరెంట్ మూవ్‌మెంట్స్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ చేశారు. అదే రకంగా సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ చేశారు. అయితే ప్రతి స్టెప్‌లో కూడా నేషనలిజం పెరుగుతుంది అన్నాం కదా! మరి ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఏ రకంగా అప్లికేషన్ అవుతుందో చెప్తాను చూడండి. మొట్టమొదటిగా మన ఇండియాకి ఇండిపెండెన్స్ కోసం 2 పథకాలు జరిగాయి. మొట్టమొదటిది ఏంటంటే వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మీకు ఇండిపెండెన్స్ ఇస్తాము అనుకుని చెప్పారు. ఆ మాట తప్పారు. పాయింట్ 1 బ్రిటిష్ వాళ్ళు మాట తప్పారు. అయితే సెకండ్‌ది ఏంటంటే క్రిప్స్ మిషన్. ఏంటి క్రిప్స్ మిషన్ ఏంటంటే వరల్డ్ వార్ టైంలోన మన ఇండియా వాళ్ళు ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయరేమోనని భయంతో ఏం చేశారంటే వాళ్ళ తరపున ఒక పర్సన్ వచ్చారు. ఆయన పేరు క్రిప్స్. ఆయన వచ్చేసి మన ఇండియా వాళ్ళతో అనమాట నెగోషియేషన్స్ చెప్పారు. సార్ ఈసారి కానీ మీరు కానీ మనకి మా బ్రిటన్ కనుక మీరు సపోర్ట్ చేస్తే డొమినియన్ స్టేటస్ ఇస్తాం. పాయింట్ 1. రెండోది ఏంటంటే మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది కదా, దానికి మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మీరు చేసుకోవచ్చు అనుకుని చెప్పారనమాట. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఏదైనా రాష్ట్రాలు విడిపోవాలి, కొత్త దేశంగా ఫామ్ అవ్వాలంటే ఫామ్ అవ్వచ్చు అనుకుని ఇలాంటి ఆఫర్లు ఇచ్చారంట. మన వాళ్ళకి ఒళ్ళు మండింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్‌గా కాంగ్రెస్ వాళ్ళకి ఒళ్ళు మండింది. ఎందుకంటే అరే మేము లాహోర్ సెషన్‌లోనే ఫుల్ ఇండిపెండెన్స్ కోసం పెట్టుకున్నాం. మాకు ఫుల్ ఇండిపెండెన్స్ తప్ప ఇంకేదొచ్చినా సరే మేము ఒప్పుకోము అనుకుని పాయింట్ 1. నెంబర్ 2 ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మీరు ప్రిన్సెస్ నామినేట్ చేయడం ఏంటి ప్రజల్ని? మేము కదా మేము ఓట్ల ఎలక్షన్ వేసుకుంటాం. దాన్ని కూడా మేము ఒప్పుకోం. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రాలు వాళ్ళకి తగ్గట్టు విడిపోవడం ఏంటి అసలు? మేమంతా కలిసి యునైటెడ్‌గా ఒక ఇండిపెండెంట్ ఒక స్ట్రాంగ్ ఇండియా, యునైటెడ్ ఇండియా ఫార్మ్ చేయాలనుకుంటే మీరు ఇలా డివైడ్ అండ్ రూల్ మళ్ళీ చేస్తారంటే పొండి అనుకున్నాను అనమాట. చిరాకుగా చేసింది. ఈసారి మన వాళ్ళకి అనమాట ఇంకా మండింది. ఒళ్ళు మండిన తర్వాత ఈసారి గాంధీజీ గారు కూడా ఒక పెద్ద మూవ్‌మెంట్‌ని లాంచ్ చేయాలనుకుని చేశారు. ఆ మూవ్‌మెంటే క్విట్ ఇండియా మూవ్‌మెంట్. ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఏమిటంటే దీని యొక్క ఉద్దేశం 1942 జూలై 14 రోజు ఏం చెప్పారంటే గాంధీ గారు ఒక టవర్ ఎక్కారు. ఇలా మైక్ పట్టుకున్నారు. మైక్ పట్టుకొని డూ ఆర్ డై అనుకుని ఒక మాట అన్నారు. ఇక పైన మనం స్వాతంత్రం తీసుకొని రావడం కోసం మనం ప్రయత్నాలు చేస్తాం. ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాం. అంతేగాని ఈసారి మాత్రం స్వాతంత్రం తీసుకొని వద్దాం అనుకుని గట్టిగా చెప్పారు. సో ఈ గట్టిగా చెప్పిన ఈయన ఎంతలా చెప్పేశారంటే స్టూడెంట్స్ మీరు స్కూల్స్‌కి వెళ్ళొద్దు. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించడానికి చెప్పారు. నెక్స్ట్ పీజన్స్ ఉన్నారు రైతులకి, మీరు బ్రిటిష్ వాళ్ళకి పన్నులు కట్టొద్దండి. కాకపోతే మన వాళ్ళకి హింస కూడా పెట్టకండి. ఇంకా మూడో పాయింట్ సోల్జర్స్ ఉన్నారు కదా, సోల్జర్స్ మీరు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయకండి. అలాగనుకోండి మన వాళ్ళ మీద కూడా అటాక్ చేయకండి అనుకుని ఒక్కొక్కరికి గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ చెప్పారు. ఈ స్పీచ్ అయిపోయిన వెంటనే దేశంలో ఉన్న అనేక ప్లేసెస్లో యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ స్పీచ్ అయిపోయిన వెంటనే గాంధీ గారిని అరెస్ట్ చేస్తారు. పెద్ద లీడర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళందరినీ కూడా జైల్లో వేసి పడేస్తారు అనమాట. ఇప్పుడు చెప్పండి, లీడర్ లేకపోతే మూవ్‌మెంట్ అనేది ముందుకు వెళ్తుందా? ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోవాలి కదా. కానీ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అలా కాదు. ప్రజలందరూ కూడాను ఈ మూవ్‌మెంట్ మనసులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడాను అందరూ కూడాను ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఫుల్ నేషనలిజం ఉంది. ఇక దేశం మన దేశం
ఇప్పుడు మన దేశం మనం రూల్ చేసుకోవాలి కదా అనుకున్నాను అనమాట. అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. నెక్స్ట్ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అలాంటి వాళ్ళలోనే ఏంటంటే జయప్రకాష్ నారాయణ, అరుణ ఆసఫ్ అలీ, రామ్మోహన్ లోహియా ఇలాంటి వాళ్ళందరూ కూడాను చాలామంది వచ్చేసారు. ఎందుకు వీళ్ళందరిలో కూడాను అరుణ ఆసఫ్ అలీ అయితే ఒక ఆమె ఏం చేసింది తెలుసా, అండర్ గ్రౌండ్లో ఒక రేడియో స్టేషన్ పెట్టేసింది. అంటే ఊహించుకోండి, అండర్ గ్రౌండ్లో ఒక ఛానల్ స్టేషన్ పెట్టేసి ఆ ఛానల్ అనమాట దేశమంతటికి రేడియో వార్తలు పంపించేది. సో బ్రిటిష్ వాళ్ళకి ఈ రేడియో న్యూస్లు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవడం కష్టమైపోయింది. ఇక్కడ ఈవిడనమాట ఈ రేడియోలో చాలామందికి సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది. దేశంలో ఇండిపెండెన్స్ కోసం ఈ మూమెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఇవన్నీ చేసిందనమాట. చాలా ప్లేసెస్లో అయితే కొంతమంది అయితే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ అసలు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. మిద్నాపూర్ ఇలాంటి ఏరియాలో అయితే అసలు గవర్నమెంటే లేకుండా అక్కడ ప్రజలు అనమాట ఉన్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ప్రజలందరూ కూడా ఎంతలా రియాక్ట్ అయిపోయారంటే కనిపించిన బ్రిడ్జ్లు కూల్చేసేవాళ్ళు, కనిపించిన బ్రిటిష్ ప్యాలెస్లు కూల్చేసేవాళ్ళు, కనిపించిన టెలిగ్రాఫ్ లైన్లు కూల్చేసేవాళ్ళు. ఇలాగనమాట చుక్కలు చూపించారు ప్రతి ఒక్కరు కూడా. ఇదంతా జరిగింది, ఇదంతా ముందుకెళ్ళింది, ఈ మూమెంట్ అంతా ముందుకెళ్ళింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ నేషనలిజం. వాళ్ళందరికీ కూడా ఇది మన ఇండియా మనది కాబట్టి అనే ఫీలింగ్ వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళింది అనమాట. సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఇంతలా సక్సెస్ అయ్యింది అని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ నేషనలిజం. ఓకేనా, ఇక్కడ మేజర్ లీడర్ లేడు అంటే గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు. మిగిలిన వాళ్ళందరూ చిన్న వాళ్ళు. ఆ చిన్న వాళ్ళే బాధ్యతలు తీసుకొని దేశంలో ఉన్న ప్రజలు కూడా వాళ్ళంతా వాళ్ళ బాధ్యత తీసుకొని డూ ఆర్ డై అనేలా ముందుకు వెళ్ళారనమాట. దిస్ ఈజ్ నేషనలిజం ఇన్ ఇండియా టాపిక్. ఫైనల్గా ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. దానికి మన యాప్లో హిస్టరీకి, మోడర్న్ హిస్టరీకి సంబంధించింది ఉంటుంది. సో ఎవరైనా సరే హిస్టరీని నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం మన మోడర్న్ హిస్టరీ యాప్లో చూసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. సరేనా, మళ్ళీ చెప్తున్నా, మీరు పొలిటీషియన్ అయినా ఆఖరికి సిటిజన్ అయినా సరే మోడర్న్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఇక నుంచి కూడా నేషనలిజం మీ మైండ్లో కూడా ఐఎమ్ ఎన్ ఇండియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, జెండర్, రేస్, రిలీజన్ ఇవన్నీ పక్కన పెడితే మనమంతా ఇండియన్స్. మనమంతా కలిసి సాధించుకున్నది ఇండియన్. ఎవడో దేశద్రోహి కాడు, గవర్నమెంట్ని